पहले भी बोला है, इस विषय में मैं कोई भी कमेंट नहीं कर सकती। హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సివిల్ సర్వీసెస్ ఉద్యోగంలో దివ్యాంగులకి రిజర్వేషన్ అవసరం లేదంటూ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ పెద్ద వివాదంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి దీనిపైన స్పందించిన ఐఏఎస్ ఆస్పిరెంట్ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రమే కాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా పోటీ పడుతున్నటువంటి చిరంజీవి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి తనతో మాట్లాడదాం. ఈ కామెంట్ పైన తను ఎలా స్పందించారు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. మరి మీరు చూసుకుంటే సివిల్స్కి గ్రూప్ 1 సర్వీస్కి మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, సివిల్స్ మెయిన్స్ కూడా వెళ్ళారు. అసలు యాక్చువల్గా యూపీఎస్సీ క్రాక్ చేయడం అంటేనే ఒక సామాన్యమైన విషయం కాదు కదా. అంటే ఎలా మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కుటుంబ నేపథ్యం ఎందుకు కుటుంబం అంటే మా కుటుంబ నేపథ్యం కంప్లీట్లీ గ్రామీణం నుంచి వచ్చిన నేపథ్యం. సో ఈ టైంలో నాకంటూ ఒకళ్ళు ఎడ్యుకేటెడ్గా చేసే సపోర్ట్ లేదు. సో విత్ మై టీచర్ సపోర్ట్, సో వాళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేశారు. ఇంటర్మీడియట్ వరకు నేను చదివింది మా లోకల్ ఏరియాలో. సో ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు కనుక ఇక్కడ ఉంటే డెవలప్ అవ్వలేవు, సో నువ్వు మన ఏరియాని దాటి నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళి చదువుకో అన్నారు. అలాంటప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను, అంటే మండపేట నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ ఆర్ట్స్ కాలేజ్లోనే సో నేను జాయిన్ అవ్వాను. అక్కడితో నాకు ఫస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అని అనుకున్నా, ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామని ప్రిపేర్ అయ్యా. సో జాబ్ ప్రిపేర్ అయితే నా వరకే నాకు ఉంటుంది. సో అది నాది కాదు, అంటే ఐ మీన్ ఆ జాబ్ ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, బట్ నాది నా వరకే ఉంటుంది, నా ఫ్యామిలీ వరకే. బట్ నా లైఫ్ పర్పస్ ఏంటి, ఇదేనా అంటే ఇది కాదు అని నేను ఒక సివిల్స్ కోసం అప్పుడు నేను అవేర్నెస్ తెలుసుకున్నా. సో ఒక సివిల్స్ ఆస్పిరెంట్ ఒక సివిల్స్ ప్రిపేర్ అయితే కనుక సొసైటీలోని వల్నరబుల్ క్రైటీరియా నా లాంటి ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయొచ్చని, లేదంటే అంటే సొసైటీలోని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కానీ సో డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేయాలని సివిల్స్ క్రాక్ చేస్తేనే చేయగలుగుతాను అన్న నేపథ్యంలో నేను మా టీచర్ సపోర్ట్తో నేను సివిల్స్ రావడం జరిగింది. సో మీరు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు కదా ఎన్నో ఇయర్స్ నుంచి, అంటే లాంగ్వేజ్ సంబంధించి చూసుకుంటే మీకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మీది, మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎలా మీకు అది? సో కొత్తలో కొంచెం ఇన్ఫీరియారిటీ ఉండేది, అంటే ఎందుకంటే ఒక పొజిషన్లో వెళ్ళేటప్పుడు సో మినిమం బేసిక్ ఉండాలి ఇంగ్లీష్ అనేది కమ్యూనికేట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ ఈ సర్వీస్ అంటే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కావాల్సింది లాంగ్వేజ్ కాదండి. సో ఆ స్పెసిఫిక్గా ఇష్యూ మీద నీకెంత అవేర్నెస్ ఉంది, ఒక టాపిక్ పైన ఎంత అవేర్నెస్ ఉంది, నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేయగలుగుతున్నావు, అది ఒకటి ఉంటే చాలు. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, నీ యొక్క ఆలోచన విధానం నువ్వు ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు అది ఉంటే చాలు అని చెప్పి నేను స్టిల్ 5 years నుంచి ఇందులోనే ఉన్నా. సో ఇందులోనే అనేది ల్యాక్ ఆఫ్ మెటీరియల్ కానీ సో ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ ఆ లేకపోవడం వల్ల చాలా క్విట్ అవుతారు. బట్ నేను అలా కాకుండా సో ఏదైనా సరే మనతోనే స్టార్ట్ కావాలి, సో మనతోనే మార్పు చేంజ్ అవ్వాలి. నాలాంటి వాళ్ళు గ్రామీణ విద్యార్థులకు సపోర్ట్గా నిలవాలంటే ఎప్పటికైనా సాధించాలి. ఆ ఉద్దేశంతో నేను దాన్ని అధిరోహించి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చిరంజీవి గారు ఒక విషయం చెప్పండి, అంటే మీకున్నటువంటి ఈ సమస్య అంటే మీ లక్ష్యాన్ని ఎప్పుడైనా అడ్డుగా ఉంటుంది అని అనిపించిన సందర్భం ఏదైనా? నేను దీనికి ఒక చెప్పాలి, నాలో ఉన్న లోపమే నా జీవితాన్ని వెలిగించే దీపం. ఇది నాకు నేను ఇచ్చిన మోటివేషన్. ఎందుకంటే నాలో ఇది లోపం అని అనుకుంటే ఎక్కడితో ఆగిపోతా, బట్ నేను ఇది ఒకటనా ఇది నా జీవితాన్ని వెలిగించే దీపం అన్నట్టుగా నేను దీన్ని తీసుకుని మూవ్ ఆన్ అవుతా. నేను ఇప్పుడు కూడా నాకు ఇది ఒక హడలు, నాకు ఇది ఒక బ్యారియర్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఇదే నా సపోర్ట్, నేను దీంతోనే క్రాక్ చేయాలని చెప్పి నేను ఒక మోటివ్గా తీసుకున్నా. ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలే. సో అంటే ఇలాంటి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న మీకు స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ మా పేరెంట్స్ అండి. ఎందుకంటే దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, సో వాళ్ళకంటే ఏమీ తెలియదు. సో తెలియనప్పుడు వాళ్ళ నుంచి నేను ఇట్లా ఉండకూడదు, నా నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉండకూడదు అంటే నేను ఒక పొజిషన్లో ఉండాలి. సో ఫస్ట్ నా టీచర్, పేరెంట్స్, దెన్ మై టీచర్. సో మరి ఇటీవల ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ని బట్టి మీరేం మాట్లాడతారు? అండి ఆ ట్వీట్ చదివినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ సమ్ బ్యాడ్, అంటే
చాలా బాధాకరమైన విషయం అది, నాకు బాధపరిచింది. కానీ తర్వాత రియలైజ్ అయినా ఆమె దేని ఆధారం చేసుకొని ఈ ట్వీట్ చేశారు అంటే క్రైటీరియా ఉంటుంది కదండి. సో దేని బేస్ చేసుకొని ఆమె చేశారు. ఎగ్జాంపుల్, యూపీఎస్సీలోను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కి ఈ కోటా అవసరమా, లాంగ్ అవర్స్ వర్క్ చేయవలసి ఉంటుంది లేదా ఫీల్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది అని ఆమె క్వశ్చన్ చేశారు. ఎరా సింగల్ మేడం 2014 ర్యాంకర్ అండ్ కట్టా సింహాచలం, ఈయన ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన సారు. ఆయన ప్రెజెంట్ సబ్ కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఇట్లా బ్లైండ్ పీపుల్స్, మన ఫస్ట్ ఉమెన్ బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ మన ఇండియాలో ప్రాంజిల్ పాటిల్, ఆమె కలెక్టర్గా ఉన్నారు. అంటే ఒక బ్లైండ్ పీపుల్ కలెక్టర్గా ఉండడం అంటే ఇన్ ద సెన్స్ కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఫీల్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. సో యూపీఎస్సీని సెలెక్ట్ చేసినప్పుడు సో మీరు ఏ విధంగా దీన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నారు అంటే నిజంగానే ఫీల్డ్ వర్క్ చేయవలసిన క్యాపబిలిటీస్ లేకుంటే యూపీఎస్సీ చేయదు కదా. ఆల్రెడీ కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చింది, దాని బేస్ చేసుకునే సెలెక్ట్ చేస్తుంది. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్ వర్క్ చేయాలంటే ఏదో సామర్థ్యం ఎబిలిటీ ఉంటేనే చేస్తుంది కదా. దాన్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు? సో కొన్ని మాటలు అన్నారు ఆవిడ, అంటే డెస్క్కి పరిమితం, వీళ్ళు డెస్క్లో ఉన్నటువంటి అటువంటి పోస్టులు ఇవ్వాలి వీళ్ళకి అన్నారు కదా, దానికి ఎలా చెప్తారు? ఒక ఎబిలిటీ అంటే మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ రెండింటిని చూసుకుంటే కనుక ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను ఒక డెస్క్ ఒక టేబుల్ సర్వీస్ని అంటే ఐ మీన్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని సర్వీస్ దాంతోపాటు బయట కూడా ఫీల్డ్ వర్క్ చేయగలుగుతాను. సో అలాంటప్పుడు మీరు అందరిని బేస్ చేసుకొని అడగడం కరెక్ట్ కాదు. క్రైటీరియా బేస్ చేసుకొని మాట్లాడిన ఓకే, యాక్సెప్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు అందరూ అన్ని పనులు అన్ని రకాల చెయ్యలేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ 20 years తర్వాత మీకు ఏదైనా ఒక ఫిజికల్గా మీకు ఏదైనా లోపం రావచ్చు అంటే అప్పుడు మీరు అన్ఫిట్ అని అర్థమా? లేదు, అదే పోస్ట్లో ఉన్న వాళ్ళు వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సేమ్ మేము అట్లాగే మా ఎబిలిటీ బట్టి మీరు స్పందించాలి, కానీ ఇటువంటి మీరు దీనికే పరిమితం అని చెప్పి మీరు అనడం కరెక్ట్ కాదు. సో మరి ఆవిడ అన్నటువంటి మాటలు మరి మీ మనోధైర్యాన్ని ఏమైనా దెబ్బతీసాయా? ఆమె ఇటువంటి ట్వీట్ చేసిన సమయంలో ఆమె ఒక పొజిషన్లో ఉండి ఇటువంటి ట్వీట్ చేసినప్పుడు మన లోపల ఉండే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ని దెబ్బతీసేయండి, ఫీల్ అయ్యాను. సో అటువంటి పొజిషన్లో ఉండి ఎంతవరకు కరెక్ట్ అనడం మీరు? ఇటువంటి పొజిషన్ ఉండి ఇటువంటి మాటలు చేయడం వల్ల మీ స్థాయికి అవమానకరం. ఇటువంటి పోస్ట్లో ఉండి మీరు ఇటువంటి ట్వీట్లు చేయడం అనేది 100% రాంగ్. చేస్తే కనుక తప్పు చేస్తున్న వారి పట్ల మీరు స్పందించాలి. ఏ తప్పు చేయకుండా మాలాంటి దివ్యాంగుల పైన మీరు ట్వీట్ చేయడం 100% రాంగ్. అంటే ఆవిడ అన్న మాటలు అంటే మీలో ఉన్న లోపాన్ని బయట పెట్టి మిమ్మల్ని కొంచెం స్థాయి తెంచి, అంటే మీరు ఇప్పుడు చూసాం మనం ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, మీరు అంత పోటీగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మామూలుగా ఛాలెంజింగ్ ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటే మీరు పోటీ పడడం అనేది, మరి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎదురైనప్పుడు ఇలాంటివన్నీ కూడా? ప్రతి మనిషి జీవితంలో తన లక్ష్య పోరాటంలో చేసేటప్పుడు ఒడిదుడుకులు రావడం సహజం. సో ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలు లేకుండా ఆ లక్ష్యం చేరుకోలేరు. సో మాలాంటి వాళ్ళకి ఇది ఒక సహజంగా కానీ లేదా మధ్యలో కానీ వచ్చి ఉండొచ్చు ఈ వైకల్యం లోపం అనేది. కానీ మేము దానిని దాటుకుంటున్నాం. అంటే సామాజికంగా వివక్ష ఉంది, సో ప్రతి రంగంలో మాకు వివక్ష ఉంది. అటువంటి సమయంలో మేము దీనిని ఇటువంటి ఒక అత్యున్నత పోస్ట్ని మేము కానీ క్రాక్ చేయాలన్నా సరే, ఆ పోస్ట్లో మేము ఒక అధికారిగా ఉండాలన్నా సరే, ఇటువంటి కామెంట్స్ వచ్చే సమయంలో మేము దాన్ని యాజ్ ఎడ్యుకేటెడ్గా నేను ఇంకా ఓకే ఇటువంటి రాకుండా నేను వాళ్ళకి సమాధానం చెప్పాలంటే నేను దాన్ని క్రాక్ చేయాలి. సో నేను పాజిటివ్గా తీసుకుంటా. ఎందుకు పాజిటివ్గా తీసుకుంటానంటే ఇప్పుడు నెగిటివ్గా తీసుకుంటే నేను ఇక్కడ పడిపోతా, అక్కడ ఆగిపోతాను. నేను దాన్ని క్రాక్ చేయాలంటే నేను ఇంకా మోటివేట్ అవ్వాలి, అంటే బీ పాజిటివ్గా ఉండాలి. నేను ఎప్పుడైతే దీన్ని బ్యారియర్ నేను దాటి వెళతానో నాలాంటి వెనకాల ఇంకా ఉంటారు ముందడుగు వేయలేక, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళే. నేను అప్పుడు వాళ్ళని ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తానో వాళ్ళు నన్ను మోటివేట్గా తీసుకొని మూవ్ ఆన్ అవుతారు. సో నేను దీన్ని ఒక పాజిటివ్గానే తీసుకుంటా. సో ఇలాంటి ఎన్ని దెబ్బలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఐఎమ్ రెడీ టు ఫైట్.
ఎస్ అంటే నేను ఇటువంటివి ఎందుకు ఈరోజు నేను ఎక్స్పోజ్ అయ్యానంటే యాజ్ ఏ ఒక యాస్పిరెంట్గా ఇటువంటి ట్వీట్ వల్ల నేను దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఫైట్ చేయగలుగుతాను. కానీ మన ఇండియాలో 60% పీపుల్ ఎలిజిబుల్ పీపుల్ ఇల్లిటరేట్ ఉన్నారు. ఎస్ సో ఇప్పుడు ఒక ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ బ్యాక్వర్డ్ అయిన పేరెంట్స్ ఏమనుకుంటారు, ఒక డిజబిలిటీ ఉన్న పేరెంట్స్ ఏమనుకుంటారు, అరే ఒక ఉన్నత అధికారే ఇటువంటి ట్వీట్లు చేస్తున్నప్పుడు అరే అంటే నిజంగా మీకు రాదేమో కదా, అంటే అంత అత్యున్నత ఆ పోస్టులో ఉన్న ఒక ఆమె ఇటువంటి ట్వీట్లు చేస్తున్నప్పుడు సో మనం ఎలిజిబుల్ కాదు, సో వద్దు, డిమోటివేట్ అవుతారు. ఖచ్చితంగా అవుతారండి, జరుగుతుంది అటువంటిది. సో మీరు అటువంటి దృష్టిలో పెట్టుకొని ట్వీట్లు చేయండి. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇటువంటి కొంచెం అవేర్నెస్ లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఫైట్ చేయాలి. నేను ఎప్పుడైతే ఉంటానో ఇటువంటి ట్వీట్లు వచ్చినప్పుడు నేను ఫైట్ చేయగలిగినప్పుడే మిగతా పీపుల్ నా వెంట వాళ్ళను తీసుకెళ్ళగలుగుతాను. సపోర్టివ్గా ఉండాలి. మరి చూసుకుంటే చిరంజీవి గారు ఈ ట్వీట్ పైన పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా మాట్లాడారు, బయట కూడా కొంతమంది దివ్యాంగులు చాలా మంది ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది అండి? ఇది ఒక బ్యూరోక్రాట్గా ఎటువంటి ఒక వల్నరబుల్ కమ్యూనిటీ పీపుల్ని ఎటువంటి ట్వీట్లు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు గవర్నమెంట్ తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే రిక్రూట్ చేశారో ఆ ఏజెన్సీ అంటే యూపీఎస్సీ డిఓపిటి కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సో ఆ యాక్షన్ తీసుకోకుంటే ఇటువంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఆమె స్మితా సబర్వాల్ గారు ఈ ట్వీట్ని కానీ లేదంటే దాన్ని కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంటున్నారు కాబట్టి సో మేబీ మాకు ఫిజికల్గా శారీరకంగా వైకల్యం ఉండి ఉండొచ్చు, మేబీ నా దృష్టిలో ఆమెకి మానసికంగా వైకల్యం ఉండి దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ట్వీట్ మీద ట్వీట్ చేస్తున్నారేమో. సో మా లాంటి వాళ్ళు మేము ఇంకా ఇప్పుడు బయటకు ఎక్స్పోజ్ అవ్వము, మాకెన్ని బాధలు ఉన్నా మా లోపల మేము దాన్ని ఎక్స్పోజ్ చేసుకోకుండా వాటిని అధిగమించి మీతో పాటు కాంపిటేట్ అవుతున్నాం. ఇటువంటి టైంలో మీరు మమ్మల్ని అవమానపరిచారు, ఒక విధంగా బాధ పెట్టేలా చేశారు. మేము తగ్గము, ఇంకా మీరని దిగి రావాలి, మేము తగ్గం, మేము తగ్గేదే లేదు ఈ టైంలో. సో మాలాంటి వాళ్ళు ఇంకా ముందు అడుగులు వేస్తూనే ఉంటారు. మీరు క్షమాపణ కోరాలి, అది బలంగా చెప్తున్నా, కోరేంత దూరం అయితే రాము. మీరు మీరు చేసిన ట్వీట్ ఏ బేస్ చేసుకొని ఉంది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సాధారణంగా యూపీఎస్సీ చదివి ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ట్వీట్స్ చేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు? యూపీఎస్సీలో మెయిన్స్లోని ఓవరాల్గా మోర్ దెన్ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్. అంటే నాట్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ సబ్జెక్టు, ఆల్ డైవర్సిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని 250 మార్క్స్కి రాస్తాం. అందులో కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. ఒక ఆఫీసర్గా ఉంటే ఇటువంటి వస్తే ఎలా నువ్వు రియాక్ట్ అవ్వవు అంటే ప్రాక్టికల్ థింకింగ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసేది ఉంటుంది. అందులో మానవీయ విలువలు ఉంటాయి. సో అటువంటి సబ్జెక్ట్స్ చదివి ఒక ఆఫీసర్ అయినప్పుడు అంటే ఇక్కడ చదివి ఇక్కడ మర్చిపోయారా మీరు? నేను డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా మ్యామ్, స్మితా సబర్వాల్ గారిని, అంటే ఎంత హ్యూమన్ వాల్యూస్ చదివి సబ్జెక్ట్ని చదివి మీరు ప్రాక్టికల్గా ఏ విధంగా మర్చిపోయారు? సో ఇటువంటి తరంలో అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మీరు ఆమె మేబీ మర్చిపోయారేమో. 24 year ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ చదువుతారు. ఎందుకంటే ఇది 360 degreesలోని ఒక సొసైటీని అర్థం చేసుకునే విధంగా తయారు చేసే యూపీఎస్సీ రిక్రూట్ చేసుకుంటుంది. అంటే మేబీ ఆమె మర్చిపోయారేమో, మర్చిపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఇది యూపీఎస్సీ ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా ఎంతవరకు నువ్వు కరెక్ట్ ఉన్నావు, పర్సనాలిటీగా నువ్వు ఎంతవరకు డెవలప్ అయి ఉన్నావు, అదే అంటే నువ్వు ఒక పరిపాలన అధికారిగా నువ్వు ఈ పోస్ట్కి తగునా కాదా అని టెస్ట్ చేసి తీసుకుంటుంది. అది తీసుకున్న తరంలో నువ్వు చదివినంత మర్చిపోయావా? మర్చిపోతే ఇటువంటి వీడియోలు చేస్తారు. సో ఫైనల్గా చిరంజీవి గారు ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? సో ఓవరాల్గా మాలాంటి ఒక వల్నరబుల్ పీపుల్ని కనుక ట్వీట్ చేసి మమ్మల్ని చాలా మనోభావాలు దెబ్బతీశారు. ఈ 2 crores అబౌవ్ 3 crores అబౌవ్ పీపుల్ మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశారు. మీరు కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉన్నారు, మీరు ఇస్తూనే ఉండండి, మేము దానికి 10 ఇంతలు ముందడుగు వేస్తూనే ఉంటాం. మేము ఒక్కసారి శాంతియుత పోరాటం దిగితే కనుక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. స్వయంగా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగి వచ్చిన సరే మమ్మల్ని ఏం చేయలేరు. సో మీరు ఇటువంటి ట్వీట్లు చేయకుండా సో దానికి మీరు క్షమాపణ కోరండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మా కమ్యూనిటీ పీపుల్కి. అండ్ దీనిపైన గవర్నమెంట్ సరే యాక్షన్ తీసుకోవాలి. ఏ పరమైన యాక్షన్ తీసుకోవాలి?
అంటే ఎక్కడ ఆమె ఎందుకు చేశారు ఏంటి దాన్ని విచారణ జరపండి. ఎస్. డైరెక్ట్గా ఆమె పైనే ఇలా సైలెంట్గా ఉంటే కనుక మేము శాంతియుత పోరాటం చేస్తే రెడీగా ఉన్నాం. సో ఫైనల్గా అండి, మీ ధైర్యం, మీ స్పోర్టివ్నెస్ మిమ్మల్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సుమన్ టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.